అనగనగా ఒక పల్లెలో రాకేష్ అనే పేద బాలుడు ఉండేవాడు. చదువుపై ఎంతో ప్రేమ ఉన్నా ఇంట్లో వెలుగు కూడా సరిపడేది కాదు. కొంతకాలానికి పరీక్షలు రానే వచ్చాయి. కానీ రాత్రి చదువుకోవాలంటే దీపంలో నూనె పోయాలని అనుకున్నాడు. కానీ సీసా చూస్తే ఖాళీగా ఉన్నది. అది చూసి రాకేష్ చాలా బాధపడ్డాడు. తర్వాత తన బైబిల్ తీసుకున్నాడు. దేవుని దగ్గర అసాధ్యం ఏదీ లేదు అనే వాక్యం అతని హృదయంలోకి వెలుగు చూపింది. రాకేష్ చిన్నగా ప్రార్థించాడు. ఆశ్చర్యంగా నూనె లేకపోయినా దీపం వెలిగింది. అది రాత్రంతా ఆరలేదు. ఆ కాంతిలో రాకేష్ రాత్రంతా చదివాడు. ఆశ, ధైర్యం, దేవుని కృప అతని పక్కన ఉన్నట్టు అనిపించింది. రాకేష్ పరీక్షలలో మొదటి స్థానం సాధించాడు. గ్రామ పెద్దలు అడిగారు, నూనె లేని దీపం ఎలా వెలిగింది అని. దానికి రాకేష్ చిరునవ్వుతో అన్నాడు, నూనె లేదు కానీ నమ్మకం ఉంది. దేవుడు కాంతి ఇవ్వాలని నిర్ణయిస్తే చీకటి ఏమీ చేయలేదు అని. ఈ కథ నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ధన్యవాదాలు.